గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్. దిస్ ఇస్ పవన్. సో ఇంకో 1 వీక్ లో అయితే ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. నేను ఇప్పుడు గ్రౌండ్ లో ఉన్నాను, చూడవచ్చు. ఇక్కడ అందరు క్రికెట్ ఆడుతున్నారు, పిచ్చ అందరు క్రికెట్ ఫ్యాన్స్, మ్యాడ్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. సో అన్న, మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. సో ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. ఎలా అనిపిస్తుంది 1 వీక్ లో? ఫుల్ ఎంజాయ్. 45 days ఫుల్ చిల్ ఉంటాం. ఇక చిల్ ఉంటా. ఏ టీం అంటే ఇష్టం? హైదరాబాద్. SRH ఓన్లీ హైదరాబాద్ అంతే. సో ఏంటి మరి ఆర్డర్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు, బ్యాటింగ్ ఆర్డర్ చూస్తుంటే? ఫుల్ ఫైర్. T20 కి బాబు ఉంది హైదరాబాద్ టీం. అది అభిషేక్ శర్మ గానీ, హెడ్ గానీ హైదరాబాద్ ఫుల్ చిల్ ఉంటది. మజా, పైసా వసూలు మ్యాచ్లు ఉంటాయి. హైదరాబాద్ మ్యాచ్ అంటే అంతే. ఇక బట్ ఆర్సీబీకి ఫస్ట్ మ్యాచ్ ఇప్పుడు మన చిన్నస్వామి స్టేడియం లో, వాళ్ళు కప్ వచ్చిన జోష్ లో ఉన్నారు. ఇప్పుడు SRH అంటే ఖచ్చితంగా వీళ్ళు 300 కొడతారు అని చెప్పేసి వీళ్ళు పక్కా ఫిక్స్ అయినారు. ఈసారి 300 2-3 మ్యాచెస్ లో కొడతారు హైదరాబాద్ వాళ్ళు. హైదరాబాద్ అంటే భయపడవలసిందే. ఏ టీంలో అయినా చాలా కష్టం హైదరాబాద్ టీం తట్టుకోవాలంటే. SRH ఫ్యాన్ ఉన్నాడు, ఆర్సీబీ ఎవరన్నా రావచ్చు కదా ఒకసారి. విరాట్ రారా. సో మొత్తం చిల్లుంది ఇక్కడ ఈ మ్యాచ్ మొత్తం. ఒకసారి బ్రో ఏమన్నాడంటే పక్కా ఈసారి 300 కొట్టిద్ది, అది కూడా ఆర్సీబీ మీద కొట్టిద్ది, ఫస్ట్ మ్యాచ్ లోనే భయపెడతామంటున్నారు. ఇదే మాట 2-3 years నుంచి అంటనే ఉన్నారు. కానీ లాస్ట్ కి వచ్చేసరికి ఫైనల్ లో కూడా గెలుస్తలే, కప్పు కూడా గెలుస్తలే. 300 కూడా కొట్టలేదు కదా. దానికన్నా ముందే రికార్డ్ సృష్టించింది ఆర్సీబీనే కదా. ఆర్సీబీ 300 ఎప్పుడైనా కొట్టిందా? ఈసారి కప్పు లాలీపప్పు. రికార్డ్స్ అన్ని ఓన్లీ SRH కే సాధ్యం. ఓన్లీ హైదరాబాద్ అంటేనే T20 ఓన్లీ 1 man ఆర్మీ ఉంటది. 49 రికార్డ్, ఆల్ అవుట్ 49 మేము ఒప్పుకుంటాం. లోయెస్ట్ స్కోర్ కూడా మాదే అండ్ హైయెస్ట్ స్కోర్ స్టార్ట్ చేసింది కూడా మా టీమే ఆర్సీబీ. మళ్ళా 18 సంవత్సరాల దాకా కప్పు తీసుకోరాళ్ళు. అదే కప్పు తీసుకొని మురుస్తారు వాళ్ళు ఆర్సీబీ వాళ్ళు. వాట్ ఎవర్ ఏదన్నా ఫ్రెండ్లీగా ఉంది, మంచి ఫ్రెండ్లీ మ్యాచ్ ఉంది. సో మీరు కూడా మీకు ఏ టీం అంటే ఇష్టమో, ఈసారి ఫస్ట్ మ్యాచ్ ఎవరు గెలుస్తారో డెఫినెట్లీ కామెంట్ లో పెట్టండి. థ్యాంక్ యూ. ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? నా ఫేవరెట్ టీం ఆర్సీబీ. అడిగింది ఏంది చెప్పారు. నా ఫేవరెట్ టీం ఆర్సీబీ. పోయిన సంవత్సరం ఎంతో ఘన విజయంగా గెలిచిన మన ఆర్సీబీ టీము దీనికి మళ్ళీ ఈ సంవత్సరం ఇంకా ఎదురు చూస్తున్నాము. మళ్ళీ విరాట్ కోహ్లీ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడో అని. చాలా నెలల తర్వాత మళ్ళీ అతను T20 ఆడడం చాలా ఇంకా ఎక్సైటింగ్ గా ఉంది. SRH కూడా ఫుల్ ఫామ్ లో ఉంది కదా, అంటే బ్యాటింగ్ ఆర్డర్ బాగుంది. ఇషాన్ కూడా ఇప్పుడు ఉన్నాడు, నితీష్, SRH గురించి పోయినసారి కూడా బిఫోర్ ఇయర్ కూడా SRH చాలా పర్ఫెక్ట్ గా ఉండే, ఎక్స్ట్రాడినరీగా టీమప్ అంతా ఉండే. బట్ లాస్ట్ కి వచ్చేసరికి అది ఏం పర్ఫార్మ్ చేయలేదు. అకార్డింగ్ టు నా ఒపీనియన్ బట్ అయితే ఈసారి కూడా ఆర్సీబీ పక్కా కప్పు కొడుతుందని అనుకుంటున్నా. ఆర్సీబీ ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ. సిరాజ్. హాయ్ బ్రో. ఏంటి ఐపీఎల్ 1 వీక్ లో స్టార్ట్ అయిపోతుంది, ఎలా అనిపిస్తుంది? ఇక వెయిట్ చేస్తున్నాం, ఎగ్జైటింగ్ ఉంది. ఫస్ట్ మ్యాచ్ మాకు ఆర్సీబీకి ఉంది కదా, ఇక ఎప్పట్లాగానే అలాని మళ్ళా ఏడిపించి ఇంటికి పంపిద్దామని ప్లాన్ చేస్తున్నాం ఈసారి కూడా. ఎవరిని? ఆర్సీబీ. రెడీగా ఉండండి. మాకు కూర ఆరెంజ్ బ్రో, రెడ్ ఆరెంజ్ మొత్తం. ఎట్లా అనిపిస్తుంది బ్యాటింగ్ ఆర్డర్ ఇప్పుడు చూస్తుంటే? 24 రిపీట్ చేస్తే 287 ఉంది కదా, ఇంకా 13 runs యాడ్ చేసి 300 కొడుతుంది అనుకుంటున్నా. రెండు మ్యాచ్లలో కొట్టేస్తుంది ఈజీగా. 2 మ్యాచ్లు 300 వచ్చేస్తాయి. విపక్షంగా ఉంది. ఓకే, బట్ బౌలింగ్ ఇప్పుడు కొంచెం మాకేం లేదు బ్రో. 300 కొడితే 290 స్కోర్ ఇచ్చినా సరే మాకు మ్యాచ్ గెలవడం ఇంపార్టెంట్. ఓకే, సో మొత్తానికి ఎక్సైటివ్ ఉన్నావా? అవును, చాలా. ఓకే, సో ఇంకా ఆర్సీబీతో మరి
ఎట్లా బ్రో వాళ్ళతో వరల్డ్ కప్ విన్నింగ్ మూమెంట్ లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఎంత ఫామ్ లో ఉన్నా మాతో అంటే భయపడాల్సిందే కదా. ఈసారి కప్ నమ్మితే డైలాగ్ వస్తుందా మళ్ళీ? రాదు బ్రో, ఈసారి కప్పు లాలీపాపే వాళ్ళకి. మళ్ళా ఏదో లాస్ట్ టైం కొట్టేసిరు కానీ లక్లా ఈసారి అయితే కష్టం. సరే థ్యాంక్ యూ. మేమే ఆపుతాం మళ్ళా. బ్రో ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది, ఎలా అనిపిస్తుంది? ఎక్సైటెడ్ గా ఉంది బ్రో, బాగా ఎక్సైటెడ్ ఉంది. సో ఫేవరెట్ టీమ్ ఏంటి? ఆర్సీబీ. ఆర్సీబీ. ఫస్ట్ మ్యాచ్ ఉంది కదా ఎస్ఆర్హెచ్ తో. అవునవును. మీది ఏ ఊరు బ్రో? మాది హైదరాబాద్. ఏంటి బ్రో హైదరాబాద్ ఏంటి ఆర్సీబీకి సపోర్ట్? అంటే ఇన్స్పిరేషన్ అన్నమాట కోహ్లీ, అందుకని. అంతేనా? ఎందుకు కోహ్లీ? ఓన్లీ కోహ్లీ రీజన్ ఆర్సీబీ? అంతే, కోహ్లీ ఒకటే రీజన్. ఇన్ని రోజులు కప్ లేదని ట్రోల్ చేశారు, ఇప్పుడు కప్ వచ్చింది కదా. సో ఏంటి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ మాత్రం వణికిచ్చేటట్లే ఉంది. మరి ఎట్లా? ఓ బాల్ వచ్చింది. సరే ఓకే చెప్పు బ్రో. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే ఎలా అనిపిస్తుంది? ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ ఇస్తే ఏం అనిపించలేదు, ఓన్లీ ఓపెనింగ్ అంతే, ఒక అభిషేక్ శర్మ అంతే. అంతే. సో ఇప్పుడు శాంసంగ్ కూడా సిఎస్కే తీసుకున్నారు కదా. సో పాపం జడ్డును పంపించడం చాలా మంది ఫ్యాన్స్ బాధపడుతున్నారు. అరే సిఎస్కే ఎన్ని విన్నింగ్ ఇచ్చాడు, అట్లా పంపించారు ఏంటి? అది నువ్వు సిఎస్కే అడగాలి బ్రో, నన్ను అడిగితే ఏం చెప్తా. సో నీకేమనిపిస్తుంది? జనరల్ గా క్రికెట్ లవర్ గా ఉంటది కదా. జనరల్ గా చెప్పాలంటే ఒక మంచి మూవ్ అనమాట. నెక్స్ట్ ఎట్లా ధోని వెళ్ళిపోతాడు కదా, సో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కావాలి వాళ్ళకి, కెప్టెన్ కూడా కావాలి. సో శాంసంగ్ కూడా ఇప్పుడు మంచి ఫామ్ లో ఉంది. సో అది మైండ్ లో పెట్టుకుని కెప్టెన్ కి, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కి రెండు కావాలని చెప్పి తీసుకున్నారు. స్టేడియం బుక్ చేసుకున్నాం. స్టేడియం ఇంకా చేసుకోలేరు, చిన్న సమయం కదా బ్రో మ్యాచ్. బెంగళూరు ఏముంది, మళ్ళా పడుతుంది కదా అప్పుడు ఆర్సీబీ మ్యాచ్, హైదరాబాద్ అప్పుడు. అంతే. హాయ్ బ్రో. బ్రో ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది, సో ఎలా అనిపిస్తుంది? ఐపీఎల్ ఇక మొత్తం 1 year మొత్తం వెయిట్ చేసి దీని గురించి ఉంది కదా. అంటే 1 year మొత్తం ఒకటేసారి వస్తుంది. ఇక ఇప్పుడు ఎట్లా సమ్మర్, ఇక అందరు స్కూల్ హాలిడేస్, కాలేజెస్ కూడా చాలా మంది పోరు. ఇక అందరు చాలా మందికి క్రికెట్ మొత్తం ఇంట్రెస్ట్ ఉంటది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ మ్యాచ్ మెయిన్ లాస్ట్ టైం కప్ కొట్టింది ఆర్సీబీ, మళ్ళీ మన హోమ్ టీమ్ ఎస్ఆర్హెచ్. ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎస్ఆర్హెచ్ నుంచి? 300 ఫస్ట్ మ్యాచ్? 300 అలవాటు అయిపోయింది కదా, ఇప్పుడు సండే వచ్చిందంటే 300 ఎక్స్పెక్ట్ చేయడం ఫ్యాన్స్ కి. అట్లానే ఏమి ఉండదు బ్రో, జర ట్రై చేయాలి గట్టిగా. మాక్సిమం అయితే స్కోర్ అయితే ప్రతిసారి అట్లా 240 అట్లయితే వెళ్తుంది 100%. కానీ 300 అంటే కొంచెం గట్టిగా ట్రై చేయాలి. బౌలర్స్ ఎట్లయినా ఇప్పుడు ప్రతి టీమ్ లో బౌలర్స్ గట్టిగానే ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని అందరి మీద కొట్టాలంటే కష్టమే. మాక్సిమం 240 అయితే 240, 250 అయితే పోతుంది. బ్యాటింగ్ ఆర్డర్ 1 నుంచి 6 వరకు అందరూ బ్యాట్స్మెన్లే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఇషాన్ కిషన్ వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ ఐసీసీ ర్యాంకింగ్ 2 లో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ బాగానే, ఇప్పుడు హెడ్ అభిషేక్, ఇషాన్, నితీష్, క్లాసిన్ వీళ్ళందరూ ఇక టాప్ మోస్ట్ బ్యాటర్స్. ఇక స్కోర్ అయితే గట్టిగానే పోతుంది బ్రో. ఇక సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మీద పాకిస్తాన్ ప్లేయర్ తీసుకున్నందుకు కొంచెం బయట సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది, దాని గురించి ఏమంటారు? ఇక ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కలాగా ఉంటది బ్రో. కొంతమంది బిజినెస్ అంటారు, కానీ కొంతమంది నేషన్ ఫస్ట్ అంటారు. ఇక నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఫస్ట్ నేషనే. అది తీసుకోకుండా ఉండాల్సింది. డిసప్పాయింట్ చాలా మంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వాళ్ళే ట్రోల్ చేస్తారు. ఇక అది ఒక్క పాయింట్ వల్ల డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్ మొత్తం. సో మొత్తానికి ఏమంటారు, ఇక ఐపీఎల్ 1 week లో ఉంది. మరి 1 week అంటే ఇక అందరం చాలా ఎక్సైట్ ఉన్నాం చాలా మంది. మీ ఫేవరెట్ టీమ్ ఏంటి? మాది హోమ్ టీమ్ ఎస్ఆర్హెచ్. ఓకే, దానికే సపోర్ట్ చేయాలి హోమ్ టీమ్ ఎప్పుడైనా. పైగా ఇప్పుడు సిఎస్కే లోకి మన శాంసంగ్ కూడా వచ్చేసాడు, జడ్డును పంపించేశారు. అంటే ఆయన ఇప్పుడు ఏమంటారు, కెప్టెన్ కూడా అవసరం కాదు బ్రో. ఇప్పుడు జడ్డు పంపించేసిన ఒక 2 years అయినా కానీ ఎట్లా రిటైర్మెంట్ మాక్సిమం. ఇప్పుడు సంజు శాంసన్ ఏంటంటే ఫ్యూచర్ ల గురించి ఆలోచించి ఇప్పుడు కెప్టెన్ అవసరం ప్లస్ వికెట్ కీపర్ అవసరం. ఇప్పుడు ధోని 1 year 2 year అయితే ఏమంటారు రిటైర్ అయిపోతాడు పక్క ఐపీఎల్ నుంచి. కానీ ఇప్పుడు సంజు శాంసన్ తీసుకుంటే ఒక కెప్టెన్ యూజ్ అవుతాడు, ప్లస్ ఇంకా ఏమంటారు వికెట్ కీపర్ రెండింటికి యూజ్ అవుతాడు. ఇక ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నారు వాళ్ళు.